మోహన్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం అండి. 24 ఫ్రేమ్స్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అలాగే ఫోక్ సాంగ్స్ అవార్డ్స్ కూడా ఈరోజు ఫంక్షన్ పెట్టాం. ఇంతమంది కళాకారులను పిలిచి వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ వాళ్ళు చేసిన కృషికి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మరిన్ని కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కళాకారులందరినీ ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి ఫంక్షన్స్ ఉండాలి. ఇలాంటి ఫంక్షన్స్ అన్ని ఉండటం మూలంగానే వాళ్ళకు ఒక గుర్తింపు రావడం కానీ వాళ్ళకు ఒక వేదిక, వాళ్ళలో ఉన్న టాలెంటెడ్ 10 మందికి చూపించుకోవాలంటే ఇలాంటి వేదిక మీద ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే వాటికి ఒక మంచి జరుగుతుంది. ఆ కళాకారులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి రమేష్ గారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పరిగెడుతున్నారు సార్. సరే, ఏం లేదు, మంచి మాట. గోదావరి కని నుంచి అమ్మాయిని తీసుకొని వచ్చాము లాస్య అనేసి. షీ లాస్ట్ హర్ ఫాదర్ బట్ షీ గాట్ ఎ గుడ్ టాలెంట్. ఎవరైనా ఉంటే కనుక తను డాన్స్ నేర్పించకుండానే చక్కటి నృత్యాన్ని తన సత్తా చూపించింది ఇందాక. సో మరొకసారి సార్ ఉన్నప్పుడు నేను నీకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాము. ఓకేనా? DOP Varakatnam, please visit the director ni Varakatnam. ఈ రోజు పాటలు పాడి మనందరినీ కూడా అలరించారు. జైతో నేనే. ఎవరండి ఆ నేనే? ఎలివేట్స్ ఎలా ఈ రోజు అందరినీ అలరించారు సార్. ఆవిడే వస్తుంది ఫ్రేమ్ లో. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంత వర్షం వచ్చిన ఈ ఫంక్షన్ అటెండ్ కావడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అండి. ఇటువంటి ఫంక్షన్స్ మెయిన్గా జరపడానికి కారణం ఏమంటే షార్ట్ ఫిల్మ్స్ అనే వారికి ఇంతకుముందు అవార్డులు కానీ ఇటువంటి ప్రోత్సాహకాలు ఉండేది కాదు. యూట్యూబ్ వచ్చాక మాలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కానీ సింగర్స్ కానీ మంచి ప్రోత్సాహం వస్తుంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి మన వికే రమేష్ గారు ఇటువంటి ఫంక్షన్స్ ప్రతి ఇయర్ నడుపుతూ ఇది 3rd యానివర్సరీ. అందరూ కళాకారులను, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సింగర్స్ అందరినీ కళాకారులను ప్రోత్సహిస్తూ ఇలా అవార్డుల ద్వారా అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యంగా వికే రమేష్ గారికి ధన్యవాదాలు తెలపాలి. మనం జరపబోయే ఫంక్షన్ వల్ల ప్రతి ఒక్కరికి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి పల్లెటూరులో కానీ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి గుర్తింపు పొందుతున్నారు. అలాంటి వారి కోసమే ఇలాంటి ఫంక్షన్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క కళాకారుని గుర్తింపు తేవాలనే ఒక సదుద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాం నడుపుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. షార్ట్ ఫిల్మ్ అనేది ఏంటంటే ఒక మెయిన్ ఫిల్మ్ తీయడానికి ఒక చిన్న ట్రైలర్ లాంటిది. దీంట్లో సక్సెస్ అయితే అతని రేపు వచ్చిన ఒక మంచి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రతిభ కలిగిన యువకులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రాచుర్యం పొందుతున్నారు. ఇది వరకు సినిమా తీయాలంటే హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుండి ఉండాలనుకునేవారు. అక్కర్లేదు, మీ ఊళ్ళో ఉండి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీ ప్రతిభను చూపించుకోవచ్చు అని రామ్ గోపాల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇస్తే దాన్ని ఇన్స్పైర్ అయ్యి 100,000 మంది డైరెక్టర్లు అవుదామని చెప్పేసి అక్కడి నుంచి ఆ ఊళ్ళ నుంచి అక్కడి నుంచే షార్ట్ ఫిల్మ్ ద్వారా అతను ప్రాచుర్యం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతో మందికి ఎంకరేజ్ చేశారు. అలాగా మన రమేష్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో
ఎంతో మందికి అవకాశం వచ్చింది. వాళ్ళందరికీ కూడా ప్రతిభ ఉంటే డెఫినెట్గా భవిష్యత్తులో వాళ్ళు డైరెక్టర్లు అవుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రమేష్ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే మరి ఈ రోజు మా అందరినీ కూడా 24 ఫ్లేమ్స్ ని సహకరించిన మిసెస్ స్వప్న గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుకున్నాం. నేను ముఖ్య అతిథిగా మన మురళీ మోహన్ గారు గ్రేట్ పవర్ఫుల్ ప్రామినెంట్ యాక్టర్, గ్రేట్ బిజినెస్ మ్యాన్, మంచి వ్యక్తి ఆయన చీఫ్ గెస్ట్గా రావడం ఈ సభకి చాలా విడుదలను తీసుకొచ్చింది. అలాగే మన రమేష్ గారు ఈ 24 క్రాఫ్ట్స్ యూఆర్కే ఎంటర్టైన్మెంట్స్ తరఫున 3rd యానివర్సరీ ప్రోగ్రాము దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. అదే కాకుండా 50 షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన వాళ్ళు అందరికీ కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలి అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నిబంధన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినందుకు అందరికీ నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి ఈ ఇప్పుడుండే జనరేషన్ కి ఈ షార్ట్ ఫిల్మ్స్, ఈ సాంగ్స్ ద్వారా మీరు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంతమంది అవార్డులు తీసుకునే వాళ్ళు కనీసం అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే తాటికైన టాలెంట్, ఆవకాయ అదృష్టం కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు కొడతారు పక్క ఇదే స్టేజ్ మీద, ఇదే ప్రసాద్ ల్యాబ్ లోనే వాళ్ళ మూవీ ప్రమోషన్స్ కి వచ్చే విధంగా ఈ స్థలంలో ఎంతోమంది అవార్డులు తీసుకున్నారు, ఎంతోమంది ఫంక్షన్లకు వచ్చినారు. ఎవరు ఆపలేరు వాళ్ళ టాలెంట్ ని. ఎంతో కష్టపడ్డారు. ఒక ఆయన 5 గంటల సేపు తీసుకెళ్తాం. అందరూ దాంట్లో ఒక్క రోజు అతనే ఉన్నాడంట. అతని పేరు కృష్ణ, డైరెక్టరు కృష్ణ 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 గారు. నాకైతే వండలేదండి. ఎందుకంటే ఒకడే అంత కష్టపడ్డాడంటే ఇప్పుడు ఉండేది అప్పుడున్నారు. అప్పుడు శ్రీకృష్ణారెడ్డి స్క్రీన్ మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. అప్పుడున్నారు, ఇప్పుడు మనవాడు ఉన్నాడని నాకు తెలిసిన అతను స్టేజ్ మీద కావాల్సింది అని నేను ప్రత్యేకంగా. ఎందుకంటే 100 మందిలో ఒకరిని గుర్తించి వాడు అతను పైకి రావాలి. ఎందుకంటే చిరంజీవి గారి అప్పట్లో టాలెంట్ ఉండేది ఎవరికి తెలియదు. ఒక చిన్న పాత టేబుల్ గారు తీసుకొని ప్రతి డైరెక్టర్ దగ్గరికి, ప్రతి నిర్మాత దగ్గరికి క్యాష్ తిరిగి ఈ పొత్తు ఏ స్థాయికి పోయాడో అందరికీ తెలుసు. అందువల్ల ఈ అబ్బాయి గారిని మంచి స్థానానికి పోతాడు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. 24 ఫ్రేమ్స్ వీకేఆర్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మరి ఫోక్ సాంగ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023 ఇంత చక్కగా ఒక సెలబ్రేషన్, ఒక పండుగ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ 24 ఫ్రేమ్స్ వీకేఆర్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈరోజు ఫోక్ సింగర్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ ఇచ్చారు. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని మన రమేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకొక మంచి హిట్ తోని రావాలి. ఇది 3rd యానివర్సరీ. లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ ద బ్యాంగ్.